నన్ను కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారండి ఏమనంటే కొందరు చూసుకున్నట్లయితే నాకు రీసెంట్ గా జాబ్ వచ్చింది నాకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి సో ప్రెజెంట్ మార్కెట్ లో బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియోలో మీకు సెట్ అయ్యే క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్తా అండ్ ఇంకొందరు చూసుకున్నట్లయితే నాకు క్రెడిట్ కార్డ్ కావాలి కార్డ్ వచ్చిన తర్వాత నేను స్పెండింగ్ చేస్తా ఆఫ్లైన్ ఆన్లైన్ సో ఇలా స్పెండ్ చేసిన ప్రతిసారి నాకైతే క్యాష్ బ్యాక్ కావాలి సో ప్రెజెంట్ మార్కెట్ లో బెస్ట్ అయిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్పండి అని అడుగుతున్నారు చెప్తా ఇంకొందరు చూసుకున్నట్లయితే నాకు కార్డ్ వచ్చిన తర్వాత ఆ కార్డ్ ని నా యూపీఐకి లింక్ చేసుకుని ప్రతిసారి యూపీఐ పేమెంట్ చేసినప్పుడల్లా నాకు మంచిగా రివార్డ్ పాయింట్స్ రావాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియోలో బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఏముందో కూడా చెప్తా అండ్ ఇంకొందరు ఏం అడుగుతున్నారంటే మేము అస్తమాటు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం విదేశాలకు వెళ్తూ ఉంటాం హోటల్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం మేము బుక్ చేసుకున్న ప్రతిసారి మంచిగా రివార్డ్ పాయింట్స్ కావాలి అండ్ ఎయిర్పోర్ట్స్ లో ఫ్రీగా లాంజ్ యాక్సెస్ కావాలి సో బెస్ట్ అయిన ట్రావెలింగ్ క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్పండి అని అడిగారు అనమాట సో ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తా అండ్ ఫైనల్ గా కొందరు ఏమంటున్నారంటే ప్రతిరోజు మేము కార్ లోనో బైక్ లోనో ఆఫీస్ కి వెళ్తూ ఉంటాం ప్రతి మంత్ చాలా ఎక్కువ డబ్బుని మేము ఫ్యూయల్ మీద స్పెండ్ చేస్తున్నాం సో మాకు ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కావాలి ప్రెసెంట్ బెస్ట్ అయిన ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఏముంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట వీటన్నిటిలోని బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్ ఏముందో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి సో ప్రెసెంట్ బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్ గా జాబ్ వచ్చింది మీరు క్రెడిట్ కార్డ్ ని తీసుకుందాం అనుకుంటున్నారు ఇది మేబీ సెట్ అవ్వచ్చు ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ₹1 కూడా జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అండ్ ప్రతి ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జు కట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఫ్రీ ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 డేస్లో మీరు కనుక 5,000 కంటే ఎక్కువ డబ్బుని స్పెండ్ చేస్తే మీకు 500 వర్త్ ఆఫ్ వెల్కమ్ వోచర్ ఫ్రీగా వస్తుంది మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే ఈ క్రెడిట్ కార్డులో 10x వరకు రివార్డ్ పాయింట్స్ అధికంగా మీకైతే వస్తాయి అర్థమైందండి యూజ్ చేసిన ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి అండ్ ఆ రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు అర్థమైందండి అది కూడా ఇంకొక బెనిఫిట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్ ఉంది ఈ క్రెడిట్ కార్డ్ మీద సో ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా క్లిక్ చేసి అప్లై చేస్తే మీ యొక్క అర్హతని బట్టి వీటిలో ఏదో ఒక కార్డు మీకైతే వస్తుంది అది మేబీ సెలెక్ట్ కావచ్చు క్లాసిక్ కావచ్చు వెల్త్ కావచ్చు మిలీనియా క్రెడిట్ కార్డు కావచ్చు ఏదొకటి మీకైతే వస్తుంది అర్థమైందండి సో ఏ క్రెడిట్ కార్డు మీకు వచ్చినా కూడా బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్ అయితే ఉంది సో నెలకి 2 సార్లు ఈ ఆఫర్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కండిషన్ ఏంటంటే మూవీ టికెట్ ప్రైస్ అన్నది 250 కంటే తక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ 350 ఉందనుకోండి ఆ ఎక్స్ట్రా 100 మీరే భరించాలి 1+1 ఆఫర్ అప్పుడు కంప్లీట్గా వర్తించదు 250 వరకు ఆఫ్ అనమాట రెండో టికెట్ మీద ఇలా 2 సార్లు నెలకి 2 సార్లు మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఎన్ని ఆఫర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరైతే యూజ్ చేయకండి అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోండి అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేయండి అవసరం లేదా అసలు క్రెడిట్ కార్డ్ని ముట్టుకోవద్దు అర్థమైందండి అండ్ యూజ్ చేసినా కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేయండి అండ్ ఆన్ టైంలో కట్టండి బిల్లు జనరేట్ అవగానే మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ ఆన్ టైంలో కట్టండి అప్పుడే తీసుకోండి లేకపోతే వద్దు అండ్ క్వార్టర్కి 4 రైల్వే లాంజ్ యాక్సెస్లు మీకైతే ఫ్రీగా వస్తాయి ఏంటి రైల్వే లాంజ్ యాక్సెసా అంటే సింపుల్ అండి రైల్వే స్టేషన్స్లో కూడా రీసెంట్గా లాంజెస్ పెట్టారు సో అటువంటి లాంజ్ యాక్సెస్ మీకు ఫ్రీగా వస్తుంది సో అందులో స్టే చేయొచ్చు అనగా కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు టిఫిన్ చేయొచ్చు లంచ్ చేయొచ్చు డిన్నర్ చేయొచ్చు అన్నీ ఫ్రీ అర్థమైందండి అలా క్వార్టర్కి 4 సార్లు ఈ బెనిఫిట్ని మీరైతే పొందొచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ సో క్వార్టర్కి చూసుకున్నట్లయితే 2 సార్లు మీకైతే ఫ్రీగా డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ వస్తుంది సో కార్డ్ ఇస్తే స్వైప్ చేసుకుంటారు ₹2 కట్ చేసుకుంటారు ₹2 మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అండ్ ఆ లాంజ్లో మీరైతే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఏదన్నా సరే ఫ్రీగా తినొచ్చు అర్థమైందండి అండ్ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ చూసుకున్నట్లయితే 2 క్వార్టర్కి 2 మీకైతే వస్తాయి అండ్ నెలకి 2 గోల్ఫ్ రౌండ్లు ఫ్రీగా వస్తాయి గోల్ఫ్ ఆడతారు కదా అది మీరైతే ఫ్రీగా ఆడొచ్చు నెలకి 2 సార్లు అండ్ 0 లాస్ట్ కార్డ్ లైబిలిటీ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కార్డు పోతే వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారండి అంటే కార్డు పోయింది వేరే వాళ్ళు స్పెండ్ చేశారు
అలాంటప్పుడు 50,000 రూపాయల వరకు మీరైతే ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, మాఫీ అయిపోద్ది అనమాట కార్డు పోయింది కాబట్టి. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యి రిస్క్ అయితే మన కుటుంబానికి 5 లక్షలు ఈ క్రెడిట్ కార్డ్ సంస్థ ఇస్తుంది. అండ్ ఈ కార్డు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మీ ఆదాయం చూసుకున్నట్లయితే ప్రతి మంత్ 25,000 కంటే ఎక్కువ ఉండాలి. 25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నట్లయితే ఈ కార్డు మీకు రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అదే మీరు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే మీ ఏజ్ 25 to 60 మిడిల్లో ఉండాలి. అర్థమైందండి? సో చెప్పాను కదా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ చూసుకోండి. అవసరం ఉంటే మాత్రమే వాడుకోండి, 30% కంటే తక్కువ వాడండి. ఆన్ టైంలో మీరైతే అవుట్ స్టాండింగ్ కట్టండి. ఇవన్నీ ఓకే అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ని యూపీఐకి లింక్ చేసుకుని ట్రాన్సాక్షన్లు చేద్దాం అనుకున్నట్లయితే ఈ కార్డు సెట్ అవుతుంది. అదే కివీ క్రెడిట్ కార్డ్, బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ. ఒక్క రూపాయి కూడా జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒక్క రూపాయి కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి లింక్ చేసుకోవచ్చు. ఫోన్పేలో గూగుల్ పేలో ప్రతి దాంట్లోని ఆప్షన్ ఉంది ఈ కార్డ్ని లింక్ చేసుకోవడానికి. సో లింక్ చేసుకున్న తర్వాత మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అక్కడ అడుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలా లేదా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అవ్వాలా అని చెప్పి మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అని చూస్ చేసుకున్నారనుకోండి, క్రెడిట్ కార్డ్ నుండే డబ్బులు కట్ అవుతాయి. అలా డబ్బులు పే చేసిన ప్రతిసారి 5% క్యాష్ బ్యాక్ అనమాట. అర్థమైందా? సో మీరు స్పెండ్ చేశారు యూపీఐ ద్వారా ఈ కార్డుతో, అలాంటప్పుడు 5% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ యూజ్ చేసిన ప్రతిసారి మీకైతే రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు లాంజ్ యాక్సెస్, ఎయిర్పోర్ట్ లో లాంజ్ యాక్సెస్ కూడా ఉంది. సంవత్సరానికి 3 సార్లు మీరైతే లాంజ్ యాక్సెస్ ని పొందవచ్చు. దాంతో పాటు మీకు ఫ్రీగా నియోన్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. దాని విలువ నార్మల్ గా 999 రూపాయలు. అలాంటిది మీకైతే ఫ్రీగా వస్తుంది. ఈ కార్డుకి మీరు కనుక అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీ ఏజ్ 25 to 60 మిడిల్ లో ఉండాలి. మీ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోరు ఖచ్చితంగా 750 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మీరు సాలరీడ్ అయితే మాత్రమే ఈ కార్డు మీకు వస్తుంది, లేకపోతే రాదనమాట. అది కూడా మీ వార్షిక ఆదాయం 3 lakhs కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ కార్డుకి అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. సో అన్ని చదివి ఓకే అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్, ఎవరైతే అస్తమాటు ట్రావెలింగ్ చేస్తుంటారో విదేశాలకు వెళ్తుంటారో వాళ్ళకి ఈ కార్డ్ అన్నది సెట్ అవుతుంది. ఇది ఫెడరల్ స్కాపియా క్రెడిట్ కార్డ్. అర్థమైందండి? సో ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డ్. నేను చెప్తుంది ఏంటంటే ఇదే బెస్ట్ అయిన ట్రావెలింగ్ క్రెడిట్ కార్డు లేకపోతే లాంజ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి నేనైతే చెప్పను. చాలా బెస్ట్ అయిన కార్డ్స్ ఉన్నాయి, కానీ ప్రెసెంట్ ఈ ఫీచర్స్ బాగున్నాయి. ఈ ఫీచర్స్ మేబీ మారచ్చు. ఈ ఫీచర్స్ పోయానుకోండి వేరే కార్డు బెస్ట్ అవుతుంది. అర్థమైందా? ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జ్. ఏంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జా అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నారనుకోండి, మీకు ఒక్క రూపాయి కూడా ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ పడదు. కానీ వేరే కార్డ్స్లో ఈ ఛార్జ్ ఉందన్నమాట. అర్థమైందా? అండ్ అన్లిమిటెడ్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్. ఏంటి అన్లిమిటెడా? ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లాంజ్ యాక్సెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా డొమెస్టిక్. ఎస్, యూజ్ చేసుకోవచ్చు. దానికంటూ కొన్ని ఇంటర్నల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో పక్కన లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి అంతా చదవండి. కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇంత స్పెండ్ చేస్తే మాత్రమే అన్లిమిటెడ్, లేకపోతే తక్కువ 2 times 3 times క్వార్టర్ కని ఉంటుంది. సో అవన్నీ మీరైతే చదవండి. కానీ మీరు కనుక ఒక లిమిట్ని దాటి స్పెండ్ చేస్తే అన్లిమిటెడ్ అనమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ని మనమైతే పొందొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైతే అస్తమాటు ట్రావెలింగ్ చేస్తుంటారో వాళ్ళు హోటల్స్, ఫ్లైట్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ కార్డుతో మీరు కనుక స్కాపియా యాప్లో బుక్ చేసుకున్నట్లయితే ప్రతి 100 స్పెండింగ్కి మీకు 20 స్కాపియా కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ని మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు. వేరే ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు డిస్కౌంట్ వస్తుంది అనమాట. అర్థమైందండి? సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కార్డ్. సో ముఖ్యంగా దీనికి బెనిఫిట్ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ కార్డు, అండ్ ఎటువంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ లేదు, అండ్ అన్లిమిటెడ్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, అండ్ దాంతోపాటు టికెట్స్ కొన్న ప్రతిసారి మీకైతే 20 స్కాపియా కాయిన్స్ వస్తాయి ప్రతి 100 స్పెండింగ్కి. అర్థమైందండి? సో ఈ కార్డుకి మీరు కనుక అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీ ఏజ్ 23 to 40 మిడిల్లో ఉండాలి. 40+ అనుకోండి, ఈ కార్డు మీకైతే రాదు. ఇక్కడ మనం సాలరీడ్ అయి ఉండాలి లేదా ఏదో ఒక వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. సాలరీడ్ అనుకోండి మన జీతం 30,000 కంటే ఎక్కువ ఉండాలి ప్రతి మంత్. అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే సంవత్సరానికి 4 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రావాలి.
అండ్ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోరు 730 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? ఈ కార్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో నాకు క్రెడిట్ కార్డ్ కావాలి, నేను ఆ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ రావాలి అనుకున్నట్లయితే ఈ కార్డ్ బాగుంది ప్రెజెంట్. సో అదే SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేస్తే సంవత్సరానికి 60,000 వరకు డబ్బు మనకైతే ఆదా అవుతుంది. సో మీరు స్పెండ్ చేసిన ప్రతిసారి ఆన్లైన్లో ఈ కార్డుతో స్పెండ్ చేసిన ప్రతిసారి 5% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. సో ఎక్కడైనా స్పెండ్ చేయండి, ఏ వెబ్సైట్లో ఏ యాప్లో అయినా స్పెండ్ చేయండి, మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే ఆఫ్లైన్ అనగా స్వైపింగ్ చేస్తున్నారనుకోండి, ఎంతైతే స్పెండ్ చేశారో దాంట్లో 1% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. మీరు పెట్రోల్ డీజిల్ ఈ కార్డ్ని యూజ్ చేసి బంక్స్లో కొట్టించుకుంటున్నట్లయితే సర్చార్జ్ మాఫీ అనమాట, మీకు ఎటువంటి సర్చార్జు పడదు. అర్థమైందండి? ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కాదు, జాయినింగ్ ఫీ వచ్చేసి 1000 ప్లస్ GST. అర్థమైందండి? సో మనం కనుక ఒక సంవత్సరానికి 2 lakhs వరకు స్పెండ్ చేస్తే మనకి ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు. నార్మల్గా అయితే యాన్యువల్ ఫీజు 1000 ప్లస్ GST. సో మీరు కనుక సంవత్సరానికి 2 lakhs మించి స్పెండ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తుండాలి, ఏం చేస్తున్నా కూడా మీ ఆదాయం మంత్లీ ఆదాయం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. ఇంకా లాస్ట్ వన్, నేను ప్రతిరోజు కార్ని తీస్తూ ఉంటా, లేదా నాకు ఆటో ఉంది, లేదా నాకు క్యాబ్ ఉంది, బస్ ఉంది, బైక్ ఉంది, నేను స్పెండ్ చేస్తూ ఉంటా ఫ్యూయల్ మీద అనుకున్నట్లయితే ఈ కార్డ్ సెట్ అవుతుంది అనమాట. ఈ కార్డుతో పెట్రోల్ బంక్లో మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే నెలకి ఎలా కాదనుకున్నా 6.5% వరకు డబ్బు ఆదా అవుతుంది. అర్థమైందండి? సో ఈ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి మీరు కనుక క్యాష్ని విత్డ్రా చేస్తే ఎటువంటి వడ్డీ పడదంట. జనరల్గా మనం కనుక క్రెడిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తే వడ్డీ పడుతుంది, ఛార్జెస్ పడతాయి. సో ఈ కార్డుతో మీరు కనుక విత్డ్రా చేస్తే ఛార్జెస్ పడతాయి, కానీ వడ్డీ ₹1 కూడా పడదంట. అండ్ దాంతోపాటు ఈ కార్డ్ని యూజ్ చేసిన ప్రతిసారి మనకైతే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకొని మీరు ఫ్యూల్ కొట్టించుకోవచ్చు. అర్థమైందండి? పాయింట్స్ చాలా వచ్చాయి, దాన్ని రిడీమ్ చేసుకొని క్యాష్ రూపంలో మార్చుకొని మీరైతే పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మీరు కనుక ఫస్ట్ టైం HPCL అనగా HP బంక్లో ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు కనుక 500 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 ట్రాన్సాక్షన్ చేశారు HP బంక్లో ఈ కార్డ్ని యూజ్ చేసి, మీకు 500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది కూడా ఫస్ట్ టైం అనమాట. అండ్ దాంతోపాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంది, ఎంతంటే 2 lakhs అనమాట, సమ్ అష్యూర్డ్ 2 lakhs. అండ్ లాస్ట్ కార్డ్ లైబిలిటీ కూడా ఉంది, ఎంతవరకు 25,000 వరకు ఈ ఫీచర్ కూడా ఉంది. అండ్ మెయిన్ థింగ్ అండి, కాంప్లిమెంటరీగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ మీకైతే వస్తుంది. అది కూడా సంవత్సరానికి 4 సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ అయ్యి కార్ ఆగిపోయింది, దాన్ని మీరు గ్యారేజ్కి తీసుకెళ్ళాలి, అలాంటప్పుడు హెల్ప్ కావాలి కదా, ఒక వ్యాన్ వస్తుంది తీసుకెళ్తుంది కార్ని. సో దానికి కూడా ఈ కార్డు భరిస్తుందంట. అర్థమైందా? అండ్ దాంతోపాటు దీనికి జాయినింగ్ ఫీజు ఉంది, ఎంత 499 ప్లస్ GST. అండ్ మీరు కనుక 1 yearలో 1.5 lakh వరకు స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ కట్ అవ్వదు. ఒకవేళ ఇంత స్పెండ్ చేయకపోతే 499 ప్లస్ GST యాన్యువల్ ఫీ మీకైతే కట్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండాలి. ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే 25,000 వరకు జీతం ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సంవత్సరానికి ఆదాయం 5 lakhs కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అది మీరు కనుక వ్యాపారం చేస్తున్నారనుకోండి 25 to 60 మిడిల్లో ఉండాలి. అర్థమైందండి? ఈ కార్డు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అన్నీ చెక్ చేసుకోండి. స్టార్టింగే చెప్పా, అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేసుకోండి, అవసరం లేకుండా ₹1 కూడా మీరైతే యూజ్ చేయొద్దు. అండ్ యూజ్ చేసిన 30% ఆఫ్ లిమిట్ని యూజ్ చేయండి ప్రతి మంత్, అందుకంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. అండ్ బిల్లు జనరేట్ అవ్వగానే ఆన్ టైంలో కట్టండి, అది కూడా అవుట్ స్టాండింగ్ కట్టండి. అర్థమైందండి? సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. వీటిలో ఏ కార్డు మీకు కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.